ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యోగాలతో సమావేశాలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల కోడ్ ఉందని తెలిసి సమావేశాలు ఏర్పాటు పెట్టడం ఏమిటని డీసీసీ ప్రధాన కార్యదర్శి మీనం నాగరాజ్ యాదవ్ ప్రశ్నించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీష్ రావు అవగాహన లేవి పనులు చేస్తున్నారని తెలిపారు. ఇటీవల ఉద్యోగులతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించి సమావేశం పెట్టడంతో 106 మంది ఉద్యోగులను ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసినందుకు కారణమైన ఎమ్మెల్యే హరీష్ రావు కారణమని అన్నారు. వారి కుటుంబాల ఉసురు తప్పక తగులుతుందని తెలిపారు. ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఓట్ల కోసం హరీష్ రావు ఉద్యోగుల జీవితాలు ఫనంగా పెట్టారన్నారు. ఎన్నికల కోడ్ ఉండగా ఎలా సమావేశం పెడతారని మండిపడ్డారు. హరీష్ రావు కొంతమంది అధికారులతో కలిసి అమాయకులైన చిరు ఉద్యోగులను బెదిరించి ప్రలోభపెట్టి బలవంతంగా సమావేశానికి పిలిపించి సస్పెండ్కు కారణమయ్యారన్నారు. గతంలో కూడా మెజారిటీ ఓట్ల కోసం కొంతమంది అధికారులతో ఎన్నికల రోజు దొంగ ఓట్లు వేయించుకున్నాడని, 1,00,000 ఓట్ల మెజారిటీ ఓ బోగస్ అన్నారు. ఉద్యోగులారా, మోసపూరిత ఎమ్మెల్యే హరీష్ రావు ట్రాప్లో పడి మోసపోవద్దన్నారు. ఈ 106 మంది ఉద్యోగుల సస్పెండ్తో రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాకు చెడ్డ పేరు తెచ్చారని హరీష్ రావుపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్, ఉపాధ్యక్షులు సందబోయిన పరశురాం, యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తిని గణేష్, నాయకులు ఎనుమట్ల శ్రీనివాసరెడ్డి, తాళ్లపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.